హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒలివెట్టి PR2+ ప్రింటర్ గురించి చూద్దాం. ఈ ప్రింటర్ కంప్లైంట్ ఏంటంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి. సెకండ్ ప్రింట్ ఇచ్చేటప్పుడు మరి ఇంకా బుక్ తీసుకోకుండా ప్రింటర్ అనేది ఎటువంటి రెస్పాండ్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ పైన ఉంది కదా, ఇది నెక్స్ట్ ఆన్, ఈ రెండు బటన్స్ మాత్రమే ఆన్ అయ్యి అలా ఉండిపోతుందండి. ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉంది. మళ్ళీ ప్రింటర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే మళ్ళీ ఒక ప్రింట్ అనేది తీసుకుంటుంది. సెకండ్ ప్రింట్ అనేది మళ్ళీ తీసుకోదు. సో క్యాలిబ్రేషన్ చేయడానికి కూడా అవ్వట్లేదు. సో మనం ఒకసారి క్యాలిబ్రేషన్ చేయడానికి కూడా అవ్వట్లేదండి. సో మనం ఒకసారి దీంట్లో ఉన్న లాజిక్ బోర్డ్ ఎలా చేంజ్ చేయాలి, దీంట్లో ఉండే ఈ ఫ్రంట్ ప్యానల్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడున్న ఈ బటన్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుందండి. ఆ స్ట్రిప్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉండే స్క్రూస్ అన్ని తీసిన తర్వాత మనకి ఇది ఇక్కడ ఉండేది మీరు చూసారు కదా, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది మనకి నార్మల్గా ప్రింటర్ పైన కనిపించే బటన్స్. నెక్స్ట్ ఇది మనకి ఫ్రంట్ ప్యానల్ అండి. ఫ్రంట్ ప్యానల్ కూడా మనం రిమూవ్ చేసుకుంటున్నాం. స్ట్రిప్ జస్ట్ ఇలా తీస్తే చాలు వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి లాక్ ఉండదు, తీస్తే చాలు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డోర్ ఉంది కదండి, ఈ డోర్ ఇదంతా కూడా ఒక భాగం. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోబోతున్నాం. దానికి ముందుగా ఇదిగోండి ఇక్కడ ఉన్న లాక్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బయట కవర్ తీయాలంటే మనకి ఇక్కడ ఈ లాక్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇదొక లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఈ లాక్ ఒక ఓపెన్ చేసుకోవాలి. దీని కింద ఒక లాక్ ఉంటుందండి, అది కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేను ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి లాక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది, చూసారా. చూడండి ఫ్రెండ్స్, 4 వైపులు కూడా మనం లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇదిగోండి కిందన నెక్స్ట్ ఇటు వైపు 4 కూడా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ డోర్ అనేది వచ్చేస్తుంది. ఈ కంప్లీట్ సెటప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లాజిక్ బోర్డ్ ఫిక్స్ చేసుకోవడానికి ఇదిగోండి ప్రింటర్ని ఇప్పుడు మనం ఈ కవర్ తీస్తాం కదండి, పైన ఉండేది తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు కింద లాజిక్ బోర్డు ఉంటుంది. సో కింద లాజిక్ బోర్డ్ ఓపెన్ చేయడానికి ఇదిగోండి ఇటువైపు ఉండే ఈ నట్స్ ఉన్నాయి చూసారా కిందన, ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటే మనకి ఇది కూడా బయటకు సింపుల్గా వచ్చేస్తుంది. ఈ సైడ్ కవర్ ఉండేది అంతా కూడా వచ్చేసిన తర్వాత మనం ఈ కింద లాక్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ లాకులు అనేవి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు చూపిస్తానండి. ఇది కూడా రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చుట్టూ ఉండే కవర్ని కూడా మనం ఇప్పుడు రిమూవ్ చేసుకుంటున్నాం. కవర్ కూడా వచ్చింది. దీనికి ఇందరు మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక స్క్రూ ఉంటుందండి, అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తీసిన తర్వాతే మనకి కిందన ఉంటాయి పైన ఉంటాయి. తీసిన తర్వాతే ఆ కవర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సైడ్లో 4 సైడ్ ఉండే ఈ నట్స్ అనేవి మనం ఇప్పుడు రిమూవ్ చేస్తేనే మన కింద లాజిక్ బోర్డ్ అనేది ఉంటుంది. చూడండి, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉండేటటువంటి ఈ ఎర్త్ కేబుల్స్ కూడా రిమూవ్ చేసుకుంటేనే మనకి కింద నుండి బోర్డ్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి.
అర్థం కాకపోతే ఇంకోసారి మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈజీయే, ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపించింది, ఈజీగానే మనం ప్రింటర్ని ఓపెన్ చేసుకోవచ్చు. చాలామంది ఈ లాక్లు ఓపెన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు, కానీ చాలా ఈజీ. ఈ సైడ్ కవర్ తీసేసుకుంటే మనం ఇది తీయడం చాలా ఈజీ. ఒలివెట్టి ప్రింటర్, టీవీఎస్ స్పీడ్ 40 ప్రింటర్స్ చాలామంది ఇబ్బంది అవుతుంటారు. వాటి సింబల్ కూడా మీకు ఒలివెట్టి చూపిస్తున్నాను, టీవీఎస్ స్పీడ్ 40 కూడా త్వరలోనే మీకు చూపిస్తాను డిసెంబుల్ చేయడం ఎలాగా అనేది. చూడండి ఫ్రెండ్స్, 4 వైపులా కూడాను మనం వీటిని లాకులు అనే వాటిని ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రింటర్ని జస్ట్ ఇలా అన్న తర్వాత జస్ట్ ఇలా ఉన్నదాన్ని జస్ట్ ఇలా పైకి లేపామంతే. లేకపోతే మనకి ఇక్కడ ఉండే కేబుల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని అప్పుడు ఈ లాజిక్ బోర్డ్ అనేది రీప్లేస్ చేద్దామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఈ కేబుల్, ఇది తీసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని పైకి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి కంప్లీట్గా ఈ సెట్ అంతా కూడా రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఈ లాజిక్ బోర్డ్ అనేది రిమూవ్ చేసి కొత్త బోర్డు వేస్తున్నాం. చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు నట్స్ తీసి దీన్ని కూడా బోర్డు రిమూవ్ చేస్తాం. సో మొత్తం బాడీ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంది.